ఒకరి పట్ల ఒకరు మీరు ఏ రీతిగా లోబడి ఉండాలి, సంఘముగా ఒకరినొకరు మీరు ఏ రీతిగా ప్రేమించుకోవాలి. ఒక గొప్ప ఉదాహరణ విధేయతకు పౌలు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని తీసుకుని వచ్చి ఆయన మన ముందు ఉంచుతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలును ప్రేరేపిస్తా ఆ సంఘముతో ఆయన ఇక్కడ ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుడు తన యొక్క వాక్యము ద్వారా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తుని మనందరికీ కూడా ఒక మాదిరిగా పెట్టి ఆయన దేవునికి ఏ రీతిగా విధేయత కలిగి ఉన్నాడు ప్రభువైన యేసయ్య, సంఘముగా మనము ఎటువంటి విధేయతను కలిగి ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది లోబడాలంటే, విధేయత చూపించాలంటే చాలా కష్టం. మాకేం తక్కువలే, మేమే ఎందుకు చేయాలి, మేమే ఎందుకు వినాలి, మేమే ఎందుకు అలాగ ఉండాలి. చాలామందికి ఏంటంటే అసలు మాట వినరన్నమాట, ఒకరి మాట ఒకరు వినరు. సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఏం చేస్తున్నారంటే ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ దినాల్లో కూడా ఈ ఫిలిప్పీ సంఘంలో ఈ రీతిగా సమస్య వచ్చినప్పుడు పౌలు మొదటి వచనంలో వారితో ఈ రీతిగా మాట్లాడుతున్నానండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారిగా ఉండి ఒక్క దాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. ఈయన ఈ సంఘానికి ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక నాయకుడిగా పౌలు యొద్దకు ఏ సంఘంలో ఏ సమస్య వచ్చినా కూడా ఆయన దగ్గరికి ఏం వెళ్తుందండి, వెంటనే ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనమాట, ఫిర్యాదు వెళ్తుంది. అయ్యా పలానా సంఘంలో పలానా పట్టణంలో మీరు సువార్తను ప్రకటించారో, సంఘ స్థాపన చేశారో, ఆ సంఘ యొక్క పరిస్థితి ఇప్పుడు ఏమైనది, ఈ సంఘంలో ఏమి కొదవ ఉంది, ఇక్కడ వీళ్ళకు విధేయత లేదు. ఏం లేదు ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో ఏం లేదు, మనలో కూడా చాలా మందికి లేదు కాబట్టి దాన్ని చెప్పలేకపోతున్నాం మనం. ఏం లేదంట, వీళ్ళకు విధేయత లేదు. సో ఆయన అన్నాడు, నువ్వు విధేయత కలిగి ఉన్నప్పుడు, నువ్వు దేవునికి లోబడుతూ ఉన్నప్పుడు నీలో చాలా ఉంటున్నాయి. ఆయన అన్నాడు, ఇదిగో నేను క్రీస్తునందు మీ వలన ఏదైతే నేను ఆశిస్తా ఉన్నానో మీలో ఒక హెచ్చరిక, ఒకరి పట్ల ఒకరికి హెచ్చరిక కానీ, ప్రేమ కానీ, ఆదరణ కానీ, ఆత్మయందు సహవాసం కానీ, దయారసం కానీ, వాత్సల్యము, ఒకవేళ మీలో ఈ లక్షణాలన్నీ కనుక ఉంటే, ఈ లక్షణాలన్నీ కనుక మీలో ఉంటే, ఇవన్నీ మనం రాసుకోవాలి, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇవన్నీ కనుక మీలో ఉంటే మీరేం చేయాలంట, ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? గట్టిగా చెప్పాలి, ఏం కలిగి ఉండాలి? మీరు ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి, వన్ లవ్, వన్నెస్. ఇంకోటి ఏంటంట, ఏక భావము కలిగి ఉండాలి, వన్ అండర్స్టాండింగ్. ఒకే దాని యందు మీరు ఏం చేయాలి, మనస్సు ఉంచాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి? నేను ఉదాహరణకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదవందంటే ఆ కింద ఉన్న వాళ్ళు ఎవరైనా తెలిసి కూడా, తెలియక కాకుండా తెలిసి కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదివితే దాన్ని ఏమంటారో, విధేయత అంటారా? సమాధానం చెప్పాలి అందరూ కూడా, విధేయత అంటారా? అర్థమవుతుందా? మన బలులు అర్పించడం కంటే ఏం చేయాలంట, ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. నువ్వు 100 అర్పణలు తీసుకొని రావడానికి, ఒక 10,000 నువ్వు కానుక ఇవ్వడానికంటే కూడా దేవుని వాక్యానికి లోబడి జీవించడం నీ జీవితంలో ఇట్ ఈస్ మోర్ ప్రీషియస్ దెన్ యువర్ సాక్రిఫైసెస్, యువర్ ఆఫరింగ్స్. నీ అర్పణల కంటే, నీ బలుల కంటే కూడా when you obey his word, his commandment. అందుకని పౌలు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు, ఎక్కడ ఉంది మీలో విధేయత? దేవునికి ఎక్కడ మీరు లోబడుతా ఉన్నారు? మీలో దేవుని యొక్క ప్రేమ ఉందా? దేవుని యొక్క దయారసం ఉందా? దేవుని యొక్క కనికరము మీలో ఉందా? ఇవన్నీ ఉంటే మీకేం కావాలంట? ఏం కావాలంట? మీకు ఏక మనస్సు మీకు కావాలి. దేవుని యొక్క వాత్సల్యత మీలో ఉందా? ఆ పక్కనోళ్ళు కష్టపడుతుంటే, పక్కనోళ్ళు బాధపడుతుంటే ఇంకా వాళ్ళ మీద ఏం చేస్తారో, ఇంకా వాళ్ళని చాలా చాలా హీనంగా చూడడం, చాలా చులకన చేయడం, వాళ్ళని చూసి గేలి చేయడం, వాళ్ళని చూసి నవ్వుకోవడం. దేవుడు ఏమన్నాడు? యూ షుడ్ హ్యావ్ వన్నెస్. ఒక్క మనస్సును, ఏక మనస్కును మీరు కలిగి ఉన్నట్లుగా ఏక ప్రేమను మీరు కలిగి ఉండాలి, ఏక భావమును మీరు కలిగి ఉండాలి.
దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరమును కూడా దాన్ని సరైన రీతిగా మనము అర్థం చేసుకున్నాం. వన్ అండర్స్టాండింగ్, వన్ లవ్, వన్నెస్. మన యొక్క ఫోకస్ ఏంటంట? దెర్ షుడ్ బి ఓన్లీ వన్ ఫోకస్. ఒక్కదాని అందే మన మనస్సులు, మన యొక్క ఆలోచనలు ఎక్కడ ఉండాలంట? ఒకే దాని మీద ఉండాలి. అదేంటి? దేవునికి విధేయత కలిగి ఉండడం. ఎట్లా? ఆయన అనేకమైన మాటలు ఇక్కడ పౌలు మాట్లాడుతూ దేవుని యొక్క ప్రేరేపణను బట్టి, ఇదిగో ఇవి సంఘంలో మీ యొక్క జీవితాల్లో, మీ కుటుంబాల్లో కలిగి ఉండాలి. ఏంటి? నాతో కలిసి చెప్పండి. గట్టిగా అందరూ కూడా, స్త్రీలు పురుషులు ఏమైనా వస్తున్నా, మొట్టమొదటిది ఏం కలిగి ఉండాలి? రెండవదిగా ఏంటి? ఏక ప్రేమ. రెండవది ఏంటి? మూడవదిగా ఏంటి? ఏక భావము. నాలుగవదిగా ఏంటంటే ఒక్క దాని అందే మనస్సు. దెర్ షుడ్ బి ఓన్లీ వన్ గోల్. ఏంటంట? ఒక్కటే గురి మనం కలిగి ఉండాలి, ఒక్కటే ఉద్దేశాన్ని కలిగి ఉండాలి.